అన్యోన్యముపకుర్వంతి స్నేహకారుణ్యయంత్రితాః తదస్తస్యోపకారార్థం త్యజతాత్మానమాత్మనా. తిర్యక్ జంతువులు స్నేహంతో కారుణ్యంతో నిండి పరస్పరం ఉపకారం చేసుకుంటున్నాయ్యా, కనుక మనం చేసుకోబోతే ఏమిటి అని రాముడి ఉపకారం కోసం మీ ప్రాణాలను స్వయంగా త్యజించండి. ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుష రాఘవార్థే పరిశ్రాంత వయం సంత్యక్త జీవితాః కాంతారాణి ప్రసన్నాస్మ నచ పశ్యామ మైథిలీం. ధర్మాన్ని ఎరిగిన జటాయు రాముడికి ప్రియం చేసినవాడు. మనకు ప్రాణాలు కూడా తెగించి రాముడి కోసం శ్రమ పడ్డాడు. అరణ్యాలంతా కూడా చేశాడు, కానీ సీత జాడరాల. ససుఖీ గృధ్రరాజస్తు రావణేన హతోరణే ముక్తస్య సుగ్రీవ భయాద్గతశ్చ పరమాం గతిం. యుద్ధంలో రాముడి చేత చంపబడిన ఆ జటాయువు చాలా అదృష్టవంతుడు. అతనికి సుగ్రీవుడి వల్ల భయం లేదు, ఉత్తమ గతిని కూడా పొందాడు. జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య హరణేన చ వైదేహ సంశయం హరయౌ గతాః. జటాయువు దశరథ మహారాజు మరణించడం చేత సీతాహరణాన్ని ఇప్పుడు వానరులతో సంశయ స్థితిలో ఉన్న రామలక్ష్మణయోర్వానశ్చారణ్యే సహజీతయ రాఘవశ్చ బాణేన వాలినశ్చ తథావధః. రామకోపాదశేషాణ రక్షసాంచ తథావధ. కైకేయ్యా వరదానేన ఇదం చరికృతం కృతం. సీతతో కూడా రామలక్ష్మణుడు అరణ్యంలో నివసించడం, రాముని బాణం చేత వాలి వధ, రాముడి కోపం వల్ల జనస్థానంలోని సమస్త రాక్షసుల సంహారం, మనకు ఇప్పుడు వచ్చి పడిన ఈ మరణం, ఇవన్నీ కైకేయి దశరథు వరాన్ని ఇవ్వడం చేత కలిగాయి. తదా సుఖమనుకేతిదం వజో భువి పతితాం చ నిరీక్ష్యమాణాన్ భృశ శకిత మతిర్మహామతి కృపణముదాహృతవాన్ స వృద్ధరాజః. కనుక నేలపై పడి ఉన్న వానరులను చూసి వాళ్ళు పలికిన విషాదకరాలైన మాటలు విని గొప్ప బుద్ధి గల సంపత్ భయపడిన మనస్సుతో దీనంగా ఇలా అన్నారు. తత్తు శ్రుత్వా తథా వాక్యమంగదశ్చ సుముఖోద్గతం అబ్బర్వేద్వచనం తీక్ష్ణతుండో మహాస్వనః. తీక్షణమైన ముట్టి గొప్ప ధ్వని కల సంపత్. ఈ విధంగా అంగదుడు పలికిన మాటలు విని ఇలా అన్నారు. కోయం గిరా ఘోషయతి ప్రాణై ప్రియతరస్యమి జటాయుషో వధం భ్రాతు కంపయందివ మే మనః. నా మనసు కంపించేటట్టుగా, నా ప్రాణాల కంటే అధికంగా ఇష్టుడైన నా సోదరుడైన జటాయు మరణాన్ని గురించి చెప్పుతున్నవాడు వీడెవడు అంటున్నాడు. కథమాసీంచన స్థానే యుద్ధం రాక్షస గృధ్రయు నామధేయమిదం భ్రాతు శరస్యాజ్యమయాసుదం. జనస్థానంలో రాక్షసులకు జటాయుకే యుద్ధం ఎలా జరిగి నా సోదరి పేరు నేను చాలా కాలానికి ఈ రోజు విని ఇచ్చేయం గిరి దుర్గాచ భవద్భిరవతారిణం యవీయ గుణో గుణజ్ఞశ్చ శ్లాఘనీయశ్చ విక్రమై అతి దీర్ఘస్య కాలస్య పరితుష్టోస్మి కీర్తనాత్. మీరు నన్ను ఈ పర్వత దుర్గం నుండి కిందకి దింపండ్రా, నేను నడవలేను. చాలా కాలం తరువాత గుణాలు కలిగినవాడు, తెలిసినవాడు, పరాక్రమాల చేత శ్లాఘింపదగినవాడు అయిన నా తమ్ముడిని గురించి మీరు ఇలా మాట్లాడటం చేత చాలా సంతోషిస్తున్నా. తదిచ్ఛేయమహం ద్రోధం వినాశం వానరరిషభ భ్రాతుర్జటాయుష్టస్య జనస్థాన నివాసిన. వానర శ్రేష్ఠులారా, జనస్థానంలో నివసించిన నా సోదరుడు జటాయువు ఎలా మరణించాడు నేను వినాలనుకుంటున్నాను రా, చెప్పండి. తస్యైవ చ మమ భ్రాతు సభా దశరథ కలం యస్య రామప్రియపుత్రో జ్యేష్ఠో గురుజనప్రియ. గురుజనులకు ఇష్టుడైన రాము ఏ దశరథుడికి ప్రియుడైన జ్యేష్ఠపుత్రుడు
నా సోదరుడి మిత్రుడైన దశరథుడు ఎలా మరణించాడు. సూర్యాంశు దగ్ధ పక్షత్వాన్న శక్నోమి విసర్పితం ఇచ్చేయం పర్వతాదస్మాదనవర్తస్తు మరిందమ ఇచ్చాచే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే షట్పంచాశర్గ శత్రు సంహారకులార అందరి పాటు సూర్యకిరణాల చేత నా రెక్కలు కాలిపోయాయిరా, నేను కదలలేనురా. ఈ పర్వతం నుండి కిందకి దిబ్బితే మీకేమైనా నాకు తెలిసిన వార్తలు చెప్పు. ఇది 56వ సర్గ సమాప్తం. రేపు 57వ సర్గ.